హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు A to Z. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. సో ఇంకా ఫస్ట్ లేవగానే టీ అయితే పెట్టేసుకొని తాగేసాం అనమాట. టీ పాపకైతే పాలైతే ఇచ్చేసాను అనమాట. అంటే ఆ వీడియో తీయలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి ఇంకా రైస్ అయితే పెట్టేసాను కుక్కర్లో. రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా పొటాటో కర్రీ అయితే చేద్దామని పొటాటో కర్రీ అయితే ఇంకా చపాతీ కూడా చేసుకుందాము. రెండింటికి అయితే రైస్లోకి అలాగే చపాతీలోకి అయిపోతుంది కదా అనేసి ఇంకా పొటాటోస్ అయితే ఫస్ట్ ఇంకా టూ పీసెస్ చేసేసి ఇంకా ఉడకపెట్టేసాను అనమాట. శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. సో రోజు వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి, చూస్తూ ఉండండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేద్దామని తీసాను అనమాట. సో ఆనియన్స్ ఇంకా 2 చాలా తీసాను, ఇంకా 2 సరిపోతాయి అనేసి ఇంకా 2 మాత్రమే ఉంచి మిగతాయన్నీ తీసేసాను అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఇంకా అవి కూడా వాష్ చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి గ్రానైట్ అయితే మేము కొత్తగా వేయించామన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ వైట్ పెయింటింగ్ అవన్నీ అక్కడ కొంచెం మసిగా ఉంటుంది. ఇంకా అవన్నీ స్టిక్కరింగ్స్ అంటించాలన్నమాట. ఆల్రెడీ బుక్ చేసాము, వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే మనం ఇల్లు కట్టిన తర్వాత కొన్ని పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అందుకని ఇంకా వంటగది దగ్గర గ్రానైట్ అయితే వేయించాము. సో అందుకే కొంచెం సిమెంట్గా అనిపిస్తుంది. సో అదైతే ఇగ్నోర్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్ వీడియోస్లో అక్కడంతా చక్కగా స్టిక్కరింగ్ అయితే వచ్చేసేస్తుంది. నెక్స్ట్ టమాటాలు అయితే కట్ చేసేసాను అనమాట. ఒక్క నిమిషం, అక్కడ డోర్స్ వేసి వచ్చేసినవి. ఇంకా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను టమాటాస్ అవన్నీ కూడా. ఇంకా కట్ చేసుకోవడానికి మాత్రం బాగా ఫ్రీగా ఉంటుంది వంటగది దగ్గర అయితే. నాకైతే బాగా అనిపిస్తుంది. చక్కగా అక్కడ వాష్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు అనమాట, చాలా ఫ్రీగా. ఇంకా అంట్లు కూడా చాలా ఉన్నాయి అనమాట తోమాలి. నెక్స్ట్ ఫస్ట్ అయితే కర్రీ అయితే వండేసిన తర్వాత నెక్స్ట్ వేరే పని చేసుకుంటా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసాను అనమాట. రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మిక్సీ ఒకటి పాడైందనమాట. సో ఇంకా కొత్తది కూడా ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట, వస్తుంది ఈలోపు. ఇక అలా ఇంకా ఆయిల్ అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత తాలింపులు దినుసులు అలాగే ఉల్లిపాయలు వేసాను. బాగా కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో కొంచెం మగ్గాలి కాబట్టి కారం కూడా వేసాను అనమాట. ఆనియన్స్ వేగాక ఫస్ట్ ఏంటంటే అంటే ఇవన్నీ మగ్గిన తర్వాత బంగాళదుంపలు వేస్తారు కదా, నేను అలా కాదు. అంటే ఎప్పుడు అలాగే వేస్తాను, కానీ ఈసారి టమాటాలు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇంకా బంగాళదుంపలు వేసాను అనమాట. ఇక అన్నం రైస్ కూడా అయిపోయింది, ఇక కట్టేసాను అనమాట. చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ ఇగోండి ఇంకా గ్రేవీ అయితే వచ్చేసింది అనమాట. సో నేనైతే ఫోన్ అటువైపు పెట్టినట్టున్నాను, అంటే కొంచెం సెట్ అవ్వాలి కాదు కాబట్టి అట్లా ఉంటుంది ఒక 2-3 టైమ్స్. ఇంకా రైస్ కుక్కర్ పెట్టే వైపు స్టిక్కరింగ్ ఆల్రెడీ అంటించాను. అది టైల్స్ టైప్ ఉంటుంది, టైల్స్ లాగే ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇది మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. ఎంత పడింది, 126 రూపీస్ అలా పడింది అనమాట. బాగుంటాయి స్టిక్కరింగ్స్ మాత్రం, చాలా బాగుంటాయి. కానీ ఏంటంటే మనకి ఒరిజినల్గా టైల్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఏంటంటే మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు ఇక అట్లా స్టిక్కరింగ్స్ అంటించుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇవన్నీ స్టిక్కరింగ్ అంటించానండి స్టవ్ వెనక బ్యాక్ సైడ్ మొత్తము అంతకుముందు.
కానీ ఏంటంటే అంటే ఇప్పుడు గ్రానైట్ వేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మొత్తం తీసేసేయాలి, అంటే దుమ్ము అయిపోయింది మొత్తము, ఇంకా తీసేసామన్నమాట. స్టిక్కరింగ్ మొత్తం తీసేసి ఇక ప్లెయిన్ అలా ఉంచేసాము, ఇంకా స్టిక్కరింగ్ అయితే వేయాలి. నెక్స్ట్ ఇక బంగాళదుంపలు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇక పాప కూడా ఇది కావాలి అది కావాలి అనేసి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే అట్లా అటు ఇటు వెళ్తున్నాను అనమాట. సో ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా వాటర్ కూడా వేసేసుకొని ఇంకా ఆ లాస్ట్ సిమ్లో పెట్టేసి ఒక పక్కన పెట్టేసాను అనమాట స్టవ్. ఈలోపు చపాతీ చేసుకుందాం అనేసి శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను అనమాట. శుభ్రంగా అంటే ఆ గట్టంతా వాష్ చేసేసుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టేసాను అనమాట. చపాతీ తినాంపించింది. ఇంకా ఏంటంటే చపాతీ పిండి కూడా మేము చాలానే తీసుకున్నాము. ఇక చపాతీ పూరి అలా వేసుకుందాము అన్నట్టు. అంటే అట్లు ఇడ్లీ తిని కొంచెం బోర్ కొట్టింది అనమాట. ఇక మధ్యలో ఇంకా అట్లు ఇడ్లీ అవన్నీ కూడా వేసుకోవాలి. ఇక చపాతీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఒక చపాతీ చేసిన తర్వాత వెంటనే కాకుండా నేను ఎలా చేస్తానంటే చపాతీ అద్దేసుకున్నాను కదా, ఇక ప్యాన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకొని అప్పుడు కొంచెం యాక్చువల్లీ నేను కెమెరా వేరే సైడ్ పెట్టాను, అంటే చపాతీ కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ కనిపించట్లేదు, అదే చూస్తున్నాను అనమాట. ఇక కర్రీ కూడా మధ్యలో కలుపుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఒక్కొక్క చపాతీ చేసుకొని కాల్చాక మళ్ళీ ఇంకో చపాతీ అయితే చేస్తాను అనమాట. ప్యాన్ ఇంకా చపాతీలు అయితే తినేసామన్నమాట. ఇంకా ఫైనల్గా ఇగోండి అంట్లన్నీ తొమ్మేసాను అనమాట, గిన్నెలో పెట్టేసాను. అండ్ పాలు కొంచెం ఉంటే అవి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట, మరగపెడుతున్నాను. సో మొత్తం వంటగది క్లీనింగ్ అయితే చేసేసాను ఆల్రెడీ ఒక ట్రిప్. సో ఇదండి ఇవాళ వీడియో వ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.